హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెసరపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పెసరపప్పు కర్రీ చాలా సింపుల్గా, ఎలాంటి మసాలాలు యాడ్ చేయకుండా తెలంగాణ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. వంట రాని వారు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. మరి పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెను పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇంకా ఉల్లిగడ్డలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉల్లిగడ్డలు ఇంకా పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని పప్పునే యాడ్ చేసుకోవాలి. పెసరపప్పుని 2 to 3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని వేసుకోవాలి. పప్పుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని పప్పు వేగిన తర్వాత అందులో దంచిన వెల్లుల్లిని వేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోము, వెల్లుల్లిని దంచి వేసుకుంటాము. పప్పు వెల్లుల్లితో చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి పప్పును కలుపుకొని కరివేపాకును వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి. పప్పు 2 కప్స్ తీసుకున్నాను, వాటర్ 4 కప్స్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు తీసుకునే పప్పుకి డబుల్ క్వాంటిటీ వాటర్ని వేసుకోండి. అప్పుడు పప్పు బాగా ఉడుకుతుంది. మీడియం ఫ్లేమ్లో ప్లేట్ పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు పప్పుని ఉడకనివ్వాలి. ఇలా పప్పు ఉడికిన తర్వాత అందులో టేస్ట్కి తగినంతగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పప్పులో ఎప్పుడైనా సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కారంని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పుని ఒకసారి కలుపుకొని ఉప్పు కారం 2 పప్పుకు పట్టుకునేలాగా మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ప్లేట్ పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు పప్పుని ఉడకనివ్వాలి. పప్పుని ఉడికిందా లేదా అని చెక్ చేయడానికి కొంచెం పప్పుని ప్రెస్ చేసి చూడాలి. పప్పు ఉడికితే మెత్తగా అవుతుంది, లేదంటే ఇంకో 5 మినిట్స్ పప్పుని ఉడకనివ్వాలి. పప్పు ఉడికితే అందులో కొత్తిమీరని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. అంతే అండి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. తెలంగాణ స్టైల్లో పెసరపప్పు కర్రీ బ్యాచులర్స్ అయినా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది చపాతీలోకైనా, రైస్లోకైనా, అట్లలోకైనా, ఇంకా దోశలోకైనా బెస్ట్ కాంబినేషన్. మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.